మేధావుల చర్చలు మేధావులయ్యే. అదే సందర్భంలో ఇతరుల ఆలోచన ఇతరులదే. ఇప్పుడు ఈ మేధావులు చెప్తున్నటువంటి వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఏంటంటే, జపాన్కి సంబంధించి $70 మిలియన్ మాగ్లేవ్ ట్రైన్ ఒకటి 310 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటటువంటి దానికి $70 మిలియన్ అయ్యింది. టోటల్గా ఇదే $70 మిలియన్ సంబంధించినటువంటి ఖర్చు అంటే మనకి ఒక 616 కోట్ల రూపాయలు. అదే మనకి మహారాష్ట్రలో లాడ్లీ బెహన్ బడ్జెట్ వచ్చేటప్పటికి 46,000 కోట్లు. అంటే ఆ లెక్కను చూస్తే 75 ట్రైన్స్ కొనొచ్చు మనం 46,000 రూపాయలతో అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తూ, ఉచితాల వలన ఈ దేశం ఇంత నష్టపోతుంది అంది మేధావులు చర్చిస్తుంటే, ఆ జపాన్లో అందరూ ఆర్థిక స్థిరత్వం ఉన్నది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆర్థిక స్థిరత్వం లేకపోబట్టి ఇప్పుడు జపాన్లో మనుషులు దొరక్క మన దేశం నుంచి మనుషులు అడుగుతున్నారు. చివరికి అక్కడ పెళ్ళిళ్ళు పేరంటాలు లేకుండా బ్రతుకులు అయిపోయినాయి. మన దేశంలో కూడా ఇప్పుడు సంపన్న వర్గాలది బ్రతుకులు అట్లాంటివి అవుతున్నాయి. ఇక్కడ పేదరికము, మధ్యతరగతి, ధనిక 3 వర్గాలు ఉండబట్టినే ఈ దేశం గ్రోత్ నడుస్తుంది. చైనా గ్రోత్ అయినా నడుస్తుంది. లేదు అంతా ఒకే సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటే యూరప్ సమాజంలాగా ఎటు కాకుండా పోయే పరిస్థితి అవుతుంది.